జయ వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై జయ వీర బ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. ఇంతవరకు ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి కాలజ్ఞానము, కాలజ్ఞాన వాక్యాలు, కాళికాంబ సప్తసతి పద్యాలు, అలాగే కాలజ్ఞాన తత్వాలు, వాటితో పాటు గురుదేవులు శ్రీ అచలానంద స్వాముల వారి ఆశ్రమంలో జరిగేటువంటి కార్యక్రమాలు, గురుదేవులు శ్రీ విరజానంద స్వాముల వారి ఉపన్యాసాలు, ఇలా ఎన్నో మీకు అందించాం. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి క్షేత్రం చుట్టూ అనేక దర్శనీయ స్థలాలు, వాటిని గురించి కొన్ని వివరించాం. ఈరోజు మహాను రచించినటువంటి ఒక తత్వము మీకు తెలియజేస్తాం. మనసున పెనగి మనసు ఏకము చేసి మనసు మర్మము గన్నదెరుక, మనసు చూపుట నడుమ ఘన నాసికము కదలి రెండొకటి అయినది ఎరుక. అక్షరంబుల కాది అక్షరము తాదెలిసి అక్షరము పఠించుటెరుక. అక్షరంబును ప్రణవం లింకించి వీణులను వినుటయే ఎరుక. చీమ యొక్కటి కోటి సింహముల దిగమింగి శిఖరమందుండుటే ఎరుక. హేమవర్ణముల కారింట వైపు దెలిచి తనలోను నిర్గుణం వయ్యున్నదెరుక. దుర్గుణంబుల మూటి కూల ద్రోసి తనలో భర్గుడై ప్రభుగన్నదెరుక. కప్పయొకటి 5 పాముల దిగమింగి కాలు దువ్వుచున్నదెరుక. గొప్ప ముసలి చేత చప్పరింపక మింగి కాలు దువ్వుచున్నదెరుక. షట్చక్రములు గడిచి నడిమి వాకిలి తెరిచి నాగేంద్రు తెరిచినది ఎరుక. ఇడా పింగరులు గడిచి ఈ హంస జీవితో కుంభకమైనంతిదెరుక. మేఘములు చులుమలై జడివాన ఎడదగక కురిసినది ఎరుక. అరుదైన మాధుర్యం అనుభవించుట సుఖములన్నిటినీ మరచినది ఎరుక. గంగయమునల నడుమ ఘనమైన మేడలో అంగనలతో కూడినది ఎరుక. రంగైన రవికోటి కాంతులను కాంతి అయి ఘనసిద్ధు గురు చేరుటెరుక. ఘనగుద్దుడెరుగుటను కరుక. రంగైన రవికోటి కాంతులను కాంతి అయి ఘనసిద్ధు చేరుటే ఎరుక. ఇలాంటి ఎన్నో తత్వాలు మనకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వాటిని మనము అక్కడక్కడ సేకరించి మీకు తెలియజేస్తాం. అవి రచన ఎవరెవరో ఎక్కడెక్కడో ఏ ఏ పుస్తకాలను ఏ సాధువులో పాడుకుంటూ ఉంటే మనం విని వాటిని సేకరించుకుందాం. ఇది సేకరించిన ఒక తత్వం. అందులో తప్పులు కూడా ఉండొచ్చు పాడటంలో, క్షమించండి. వీలైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వివరముల కోసం, మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువగా నేను చేసేటువంటి వీడియోలు మీకు అందుతాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. విరాట్ VBS ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.